మనం వచ్చేసి ఇప్పటివరకు చాలా రూమర్స్ ఉన్నాం. దాంట్లో మెయిన్ ఏంటంటే సంజు శాంసన్ వచ్చేసి చెన్నైకి వచ్చేసి, అశ్విన్ వచ్చేసి రాజస్థాన్కి ట్రేడ్ చేయబోతున్నారనేసి. ఈ అన్ని రూమర్స్కి అశ్విన్ వచ్చేసి చెక్ పెట్టాడు తలారి. అతను ఒక అఫీషియల్ ట్విట్టర్ పేజ్లోన అశ్విన్ వచ్చేసి ఐపీఎల్ నుంచి రిటైర్ అవబోతున్నాడనేసి ప్రకటించాడు. మన అందరికీ తెలిసిందే అశ్విన్ వచ్చేసి లాస్ట్ ఇయర్ 9,75,00,000కి సిఎస్కే ఆప్షన్లో ట్రేడ్ చేశారు. అతను ఒక పెర్ఫార్మెన్స్ ఐపీఎల్లో అంతగా నచ్చలేదు. అతను వచ్చేసి 9 మ్యాచ్లు ఆడితే 7 వికెట్లే తీశాడు ఈ సీజన్లోన. దాంతో చాలామంది అనుకున్నారు అశ్విన్ వచ్చేసి చెన్నై వచ్చేసి వదిలేస్తుందనేసి. కానీ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అశ్విన్ వచ్చేసి 2009లో సిఎస్కేకి డెబ్యూ చేశాడు. ఇతను వచ్చేసి 221 మ్యాచ్లు ఆడాడు. అలానే 187 వికెట్లు తీశాడు. ఐపీఎల్ కెరీర్లో అశ్విన్ వచ్చేసి 2010, 2011లో ట్రోఫీ విన్ అయ్యాడు. ఆ సీజన్లో వచ్చేసి అతను 13 మరియు 20 వికెట్లు తీశాడు. అలాగే ఛాంపియన్స్ లీగ్ ట్రోఫీలోన మ్యాన్ ఆఫ్ ది సిరీస్ తీసుకున్నాడు 2010లోన. అతను వచ్చేసి మరి చాలా ఫ్రాంచైజెస్కి ఆడాడు. ముందుగా వచ్చేసి రైజింగ్ సూపర్ కింగ్స్కి ఆడాడు. అలానే పంజాబ్కి 2 సంవత్సరాలు కెప్టెన్గా చేశాడు. అలానే అతను వచ్చేసి రాజస్థాన్కి కూడా ఆడాడు. దీంతో అశ్విన్ వచ్చేసి ఐపీఎల్ కెరియర్ని ఎండ్ చెప్పాడు. అశ్విన్ వచ్చేసి ఇప్పటి వరకు 187 వికెట్లు తీశాడు. ఇది 5th హైయెస్ట్ వికెట్ టేకర్ అన్నమాట ఐపీఎల్లోన. దీంతో ఐపీఎల్ నుంచి తప్పుపోతున్నట్టు అఫీషియల్గా చెప్పాడు. మరి అశ్విన్ వచ్చేసి టీఎన్పీఎల్కి కెప్టెన్గా చేస్తున్నాడు దిండిగల్ డ్రాగన్స్కి. టీఎన్పీఎల్ ఆడుతాడా లేదా అనేసి మనం వెయిట్ చేసి చూడాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.